చూసారు కదా అప్పలు. ఇది ఇంకండి చూడండి ఎంత బాగా వచ్చినాయి అంటే అసలు చాలా బాగా వచ్చినాయండి. చూసారా ఎలా వచ్చినాయో? కొబ్బరి బూరెలు అంటారు కదా, కొబ్బరి బూరెలు అన్నమాట ఇవి. నిజంగా అద్భుతంగా ఉన్నాయండి. నేను పాకం బట్టి సలివిడి చేసి అవి చేసినవి కాదు. ఇదిగోండి ఇలా ప్యాకెట్లో పిండి కూడా అమ్ముతున్నారు అనమాట మనకు. ఇప్పుడు అంతా నేను చేయలేదు, కొన్ని చేశాను. ఈ కిలో పిండి తెచ్చాను అనమాట. కొనుక్కొచ్చాను ఇలా పాకం పట్టేసిన పిండి. సగం చేశాను. మనం ఇది మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టుకుని వారం తర్వాత చేసుకోవచ్చు. ఎందుకంటే ఎక్కువ చేసుకుంటే తినకపోతే ఆయిల్ వాసన వస్తాయి కదా, అట్లా కాకుండా ఇది మనం ఎన్ని రోజులు 2 నెలలన్నా నిల్వ ఉంటుందటండి. అలా అని తీసుకున్నాను. నేను ఎప్పుడు చేయలేదు అంటే నాకు చాలా ఇష్టం అనమాట. ఎప్పుడు చేసినా నేను పాకం పడుతుంటే సరిగ్గా రాకపోవడం, గట్టిగా అయిపోవడం అలా అయిపోతుంది అనేసి చెప్పారు షాప్ దగ్గరికి వచ్చిన వాళ్ళు ఒకళ్ళు, ఇలా పిండి కొనుక్కొని చేసుకుంటామంటే అదే మాకు కొనిపెట్టానంటే కొనిపెట్టాను అనమాట కిలో పిండి. ఆవిడ డబ్బులు తీసుకోలేదు నా దగ్గర, మరి ఎంత తర్వాత అడుగుతుందేమో తెలీదు. కానీ బూరెలు అయితే మాత్రం చాలా సూపర్గా ఉన్నాయండి. తిని కొలిది తినాలనిపిస్తుంది. ఆవిడ ఇచ్చే 2 తిన్నాను నేను, అప్పుడు తిని తెప్పించుకున్నాను అనమాట నేను కూడా. మరి ఎక్కడ అమ్ముతారో తెలీదు, కనుక్కుని నెక్స్ట్ వీడియోలో మీకు అందరికీ అడ్రస్ పెడతాను నేను. మనం పాకం బట్టి ఇలా సింపుల్గా చేసేసుకోవచ్చు. పొయ్యి మీద కొంచెం నూనె పెట్టి చక్కగా ఒత్తేసుకుని వేసేసుకోవచ్చు. కొబ్బరి మంచిగా పళ్ళకి తగులుతుంటుంటే చక్కగా చాలా బాగుంది. చాలా సూపర్ అనిపిస్తుంది నాకైతే. మనం కొనుక్కుని అమ్ముతున్నారు షాపుల్లో కూడా అలాంటివి. వాటికన్నా మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వేడివేడిగా మంచిగా చేసుకుని మన చేతులతో మనం చేసుకుని తిన్నది వేరే ఉంటుంది కదా. అందుకని మన చేతితో మనం చేసుకున్నది చాలా బాగుంది. నాకైతే బాగా అనిపించింది. ఇలా పిండి అమ్మడం కూడా చాలా బాగుంది. మనకి తడి బియ్యం పిండి పట్టించుకుని పాకం పెట్టి అది కుదరకపోవడం, రాకపోవడం ఇవన్నీ కన్నా ఇలాగా రెడీ అయిన పిండిని కొనుక్కుని ఇడ్లీ పిండి, దోశ పిండి అమ్ముతున్నారు అనుకున్నాను, కానీ ఇలాంటి అరిసెల పిండి, సున్నుండల పిండి కూడా అమ్ముతున్నారని నాకు తెలియదు. సున్నుండల పిండి కూడా అమ్ముతున్నారండి. సున్నుండల పిండి కూడా కొన్నాను నేను. నెయ్యి మనం వేసుకుని, బెల్లం మనం వేసుకుని చేసుకోవాలన్నమాట. మినువులు ఒక్కటి ఫ్రై చేసేసి దాన్ని పొడి చేసి అమ్ముతున్నారు. మనం బెల్లం వేసుకుని మిక్సీ పట్టుకుని అందులో నెయ్యి కలుపుకొని సున్నుండలు చేసుకోవచ్చు. అలా కూడా ఉంది, అది కూడా చాలా బాగుంది. మన ఇంట్లో చేసుకున్నట్టే ఉంది. అంటే మనం కష్టపడక్కర్లేకుండా కొన్ని రకాలుగా పిండిలు ఇలా కొనుక్కోవచ్చు. బయట షాపుల్లో కొనుక్కునే దానికన్నా మనం ఇలా పిండి కొనుక్కొని చేసుకోవడం చాలా బాగుంది. నాకైతే నచ్చింది. మేము బయట తిండి ఏం తినము, అందుకనేసి ఇలా చేసుకున్నాను అనమాట. మీకైతే ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నాకైతే మాత్రం చాలా బాగుంది. ఉంటానండి, బాయ్. అప్పాలు వండడం మీకు చూపించలేదు కదా, ఎందుకంటే ఆ వండిని అన్నీ అక్కడ తెచ్చి చూపిస్తున్నాను. చాలా మెత్తగా అంటే చాలా మెత్తగా ఉన్నాయి, చాలా బాగున్నాయి అనమాట. తింటుంటే కూడా చాలా టేస్టీగా అనిపించినాయి. ఇంకా అలా మనం నూనెలో ఒత్తేసుకుని వేసేసుకోవడమేనండి. పిండి అంతా రెడీగా ఉంది. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు అనమాట. కావాలంటే ఫ్రిడ్జ్లో కూడా దాచుకోవచ్చు మనం 4 రోజుల పిండిని. 15 రోజుల వరకు, 2 నెలల వరకు ఉంటుందంట. ఇంకా అలా ఒత్తుకుని వేసేసుకోవడం. బూరెలు చక్కగా చాలా బాగా పూరీలాగా పొంగినాయి, చాలా టేస్ట్గా కూడా ఉన్నాయి.